నమస్కారం. మీరు చూస్తున్నారు పూజా టీవీ. నేను లలిత సహస్ర. సామాన్యంగా సంక్రాంతి పండుగ తర్వాత సప్తమి వచ్చే రోజుల్లో మన రథ సప్తమిని జరుపుకుంటాం కదా! అయితే మరి ఈసారి రథ సప్తమికి ఒక ప్రాముఖ్యత ఉందంట. ఏంటి ఆ ప్రాముఖ్యత? అసలు రథ సప్తమి అనేది ఎందుకు ఘనంగా జరుపుకుంటాము? ఈ విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. మరి వాటి మీద పూర్తి అవగాహన కల్పించడానికి మన కోసం ఈరోజు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ గురూజీ గారు. నమస్కారం గురూజీ. ఆశీర్వచనం తల్లి. థ్యాంక్ యూ గురూజీ. గురూజీ, రథసప్తమి దీన్ని కూడా మన హిందువులంతా కూడా చాలా గొప్పగా ఘనంగా కూడా జరుపుకుంటారు. కొంతమందికి అసలు రథసప్తమి అంటే ఏంటో తెలియదు, దాని గురించి అవగాహన కూడా తెలియదు. సో మరి తెలియని వారికి రథసప్తమి పూజ విధానం ఎలా చేయాలి, ఏంటి దాని విశిష్టత తెలియజేస్తారా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. రథసప్తమి పండుగ అంటే తెలియని వాళ్ళు ఉంటారు అనేటువంటిది లేదమ్మా. చాలామందికి తెలుసు, తెలియకుండా ఏమీ కాదు. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో ఆచరిస్తూ ఉండేటువంటి పండుగలలో భాగంగానే అనేక రకాల పండుగలలో ఇదొకటి రథసప్తమి పండుగ అనేది. అసలు ఏమిటి రథసప్తమి అనేటువంటిది ఏమిటి అంటే, నిత్యము ఆధారభూతమైనటువంటి సూర్యభగవానుడు గుర్రాలు 7, ఒకే రథం, ఏకచక్రం. ఆ గుర్రాలు ఎవరైనా మామూలుగా మనము ఇటువైపు 2 గుర్రాలు ఇటువైపు 2 గుర్రాలు ఉంటే ఒక పద్ధతిగా వెళతాయి. ఒక ఎద్దుల బండికి ఇటువైపు ఎద్దు అటువైపు ఎద్దు ఉంటే కరెక్ట్గా పోతాయి. సప్తాశ్వ రథమారూఢం అన్నారు. 7 గుర్రాలు. 7 గుర్రాలు అంటే 7 ఇటువైపు 4 అటువైపు 3 ఉంటే ఏదో బ్యాలెన్స్ తప్పుతుంది. అయినా వాటికి కళ్యాలులాగా పట్టుకున్నది ఏమిటి అంటే అరూరుడు, సూర్యభగవానుడి యొక్క రథసారథి అరూరుడు. అంటే తొడలు లేనటువంటి వాడు, ఊరువులు లేనటువంటి వాడు. తొడలు ఉండవు ఆయనకు. మనం కూర్చుంటే తొడల మీదనే ఆధారంగా కూర్చుంటాం. అదే ఆయన గొప్పతనం. మరి ఆయన గరుత్మంతుడికి సోదరుడు పైగా. అందుకని అక్కడ ఏమవుతుంది అంటే ఆయన ఈ భాగం మీద మాత్రమే ఉంటాడు అరూరుడు అని ఆయనకు. ఆయన పట్టుకున్నటువంటిది కళ్యాలు ఏమన్నా గుర్రాలు 7 గుర్రాలను కరెక్ట్గా పట్టుకోవడానికి ఉంది అంటే అవన్నీ కూడా సర్పాలు, పాములు. గట్టిగా పట్టుకుంటే ఇబ్బంది, తక్కువ పట్టుకుంటే సరిగ్గా వెళ్ళవు గుర్రాలు. అదొక విధానం. పోనీ 2 చక్రాలు ఉన్నాయబ్బా అంటే లేదు, ఏకచక్రము, ఒకే చక్రము మీద రథము బయలుదేరటము, అందులో సూర్యభగవానుడు ఉండడము, ప్రతిరోజు ప్రయాణిస్తున్నటువంటి విధానం అది. పోనీ మార్గము బ్రహ్మాండమైనటువంటి ఫ్లైట్ దిగే సిమెంట్ రోడ్డో లేకపోతే బస్సులు దిగే తార్ రోడ్డా అంటే కాదు. ఆకాశం, గగన మార్గం, నిరాధారం, ఏమీ ఉండదు ఆధారం. అటువంటిది ఆయన రోజు ప్రయాణిస్తూ ఉన్నాడు. రథసప్తమి ఆ రథం. అందుకనే ప్రతి వాళ్ళ ఇంటి ముందు మనకు సప్తమి అంటే 7 సంఖ్య. మన గ్రహాలు కూడా నిజానికి 9 అని చెప్తాం మనం. 9లో 2 ఛాయాగ్రహాలు రాహుకేతువులు, 7. అందుకనే మనకు వారములు 7. ప్రతి వారం రోజుకు మామూలుగా మనం వారానికి 7 రోజులు. మనము 7 జన్మల పుణ్య ఫలం అని వాడతాము. అలాగే సప్తపది అనేటువంటిది తీసుకుంటాము. సప్త ఋషులు తీసుకుంటున్నాం, సప్త చిరంజీవులు చెప్పుకుంటున్నాం మనం. ఇలా 7 కొండలవాడు అనేటువంటిది కలియుగములో అంత ప్రాధాన్యత దేనికి అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క ప్రభావము అని దాని అర్థమే అది. అందుకని 7 సంఖ్య. ఇవి ఏమిటి మనకు, ఎందుకు మనము చేసుకోవాలి అంటే నారాయణ స్వామి రథసప్తమి అనేటువంటిది. రథసప్తమి నాడు జిల్లెడాకులు నెత్తి మీద భుజాల మీద పెట్టుకొని మామూలుగా మననం చేసుకొని స్వామిని మనము స్నానము చేయటం వలన ఏమొస్తుంది అంటే దీర్ఘరోగాలు ఉండేటువంటి వాళ్లకు రోగాలు నయం కావటం. అందుకే పూర్వకాలము హాస్పిటల్స్ తక్కువ, డాక్టర్లు కూడా చాలా తక్కువ ఊరికి వచ్చేవాళ్ళు పల్లెటూర్లలోకి. కాబట్టి వాళ్లకు ఇటువంటివే అన్నీ కూడా భగవంతుడే. ఎక్కడా దేవుడికి దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అనేటువంటి పదం ఎందుకు వచ్చింది? ఏ బాధ కలిగినా భగవంతుని ఈ విధంగా ఆరాధన చేసేటువంటి విధానము, ఆ ఆరాధన చేసేటువంటి పద్ధతులలో శరీర సౌష్ఠవం అనేటువంటిది బాగుండేది, శరీరాన్ని కాపాడబడేటువంటి దానికి. అందుకే సూర్యుడు రాకపోతే 10 రోజులు రాకపోతే గుడ్డలు ఆరలేదు, వాసన వస్తుంది, మేము గుడ్డలు ఏ పని జరగడం లేదని అంటాం మనం.
ఎందుకంటున్నామంటే అందుకే అంటున్నాం. అందువలన ఈ రథసప్తమి నాడు ప్రతి వాళ్ళ ఇంటి ముందు కూడా ఆవు పిడకలతో చేసినటువంటి ఆ పిడకలతో నుగ్గులుగా పెట్టుకొని దాని మీద కొత్త కుండ పెట్టి మరి పొంగలి చేసి రథసప్తమి ముగ్గు వేసి సూర్యనారాయణునికి అక్కడ ఒక ఇస్తరు అది పెట్టి దాంట్లోకి దించి సూర్యభగవానుడికి ఎప్పుడైతే నారాయణుడికి మనం అది నివేదన అని చేసి మళ్ళా మనము తీసుకొని తింటామో అక్కడి నుంచి ఆరోగ్యవంతముగా ఉంటారు. కుటుంబం అంతా, ఇల్లంతా కూడా ఆరోగ్యవంతులుగా ఉండటానికి మార్గం. ఒక ఇంట్లో దేవుణ్ణి చేసుకున్నట్టుగా రథసప్తమి నాడు ప్రతి వాళ్ళు ఇంటి ముందు పాటించాల్సినటువంటి విధానం. ఇంట్లో లోపల చేసుకునేది రోజు తింటాం. ఆ రోజు సప్తమి నాడు మనం స్నానం చేసిన తర్వాత అదే పనిగా ఇంటి ముందు లోగిళ్ళు ఉండేవి. ఇప్పుడు లోగిళ్ళు ఎక్కడున్నాయి? అపార్ట్మెంట్లో అందరూ బయట పెట్టుకొని చేసుకుంటే అందరూ విచిత్రంగా చూస్తారని లోపల చేసుకుంటున్నారు. నిజానికి ఇంటి లోగిలి ఎందుకు లోగిలి ముందు అంటే ప్రధాన ద్వారము అనేటువంటిది చాలా ముఖ్యం ప్రతి ఇంటికి కూడా. అటువంటి ప్రధాన ద్వారము గుండా మధ్యలో ఉండేటువంటి లోగిల్లో ఎప్పుడైతే చేసుకుంటామో ఆ ఇంటికి యశస్సు, ఇంట్లో వాస్తుదోషాలు పోవడానికి, ఇంట్లో అనారోగ్యం పోవడానికి, ఇంట్లో ఉండే నెగటివిటీ పోవడానికి, ఇదంతా కూడా పూర్వకాలం నుంచి ఆచరిస్తూ ఉండేటువంటి విధానము అని తెలుసుకోవాలి. అది రథసప్తమి యొక్క గొప్పతనము, రథసప్తమి యొక్క పద్ధతి, పాటించే విధానము అని తెలియజేస్తూ జయోస్తు. ఓకే గురు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.